నమస్తే బ్రదర్. నమస్తే అండి. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది? అంత ప్రశాంతంగా జరిగిందా? చాలా ప్రశాంతంగా జరిగింది. నెక్స్ట్ పోలింగ్ కూడా చాలా నీట్గా జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. నెక్స్ట్ వరుసగా క్రమంలో పోలీసుల వారు కూడా బాగా సహకరించారు అన్ని విషయాల్లోని. వృద్ధాప్య వీళ్ళు ఉన్నారా మొత్తం రోజులందరినీ సైరు పెట్టి నీట్ గా తీసుకెళ్ళడం అయ్యేది. ప్రతిదీ పోలీసు వారు కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా గొడవలు లేకుండా అంతా నీట్ గా జరిగింది. మా జగన్ గారికి మాత్రం ఫ్యాన్లో మాత్రం ఫ్యాన్ గుర్తుగా మ్యాక్సిమం ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆయన చేసిన పథకాలన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి అన్నమాట. ఇంటింటికి వాలంటీర్ పెట్టి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు అన్నమాట. అది బాగున్నాయి అంతా. నెక్స్ట్ సచివాలయాలు, నెక్స్ట్ చేయూతలు, రైతు భరోసాలు ఇవన్నీ కూడా నీట్ గా చేస్తున్నారు. అందువల్ల మేము జగనే కావాలనుకుంటున్నాం. అలాగే మరి రాష్ట్రంలో పోలింగ్ అయిపోయింది కదా, ఎవరు అధికారంలో రాబోతున్నారు? అధికారంలో వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 175 సీట్లకి 175 సీట్లు వచ్చి మా జగన్ గారు అన్ని విషయాల్లో కూడా మంచి చేశారనమాట. మా జగన్ గారు వస్తేనే మేము మంచి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఏం మంచి చేశారని నేను అడుగుతున్నా. మంచి అంటే పథకాలు పెట్టారండి. చేయూత అనగా, అమ్మఒడి అనగా, స్కూల్ చదువుకునే పిల్లలకి అంత నీట్ గా చేశారు. నెక్స్ట్ అతని వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మధ్యతరగతి వాళ్ళు కూడా నీట్ గా చదువుకోవడానికి మన అవకాశాలు ఉన్నాయి. అందుకనే జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఫైనల్ గా మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఫైనల్ గా అంటే మా జగన్ గారికి 175 వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అతనే రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి.